ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తే భలే ఉంటది. ప్రకృతి అంటే ఏ అమ్మాయి పేరు అనుకుంటారేమో, కాదండి బాబు. క్లైమేట్ ఒకేసారి భలే కూల్ అయిపోయింది కదా అని సంతోషపడకండి. కాస్త రేపు వచ్చే ఎండను కూడా దృష్టిలో పెట్టుకోండి. మ్యాటర్ ఏంటంటే గూడపల్లి నూకాలమ్మవారి టెంపుల్ కి మళ్ళీ వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీర్థం జరగలేదు కదండి, ఈసారి తీర్థం బాగా జరుగుతుందండోయ్. ఈసారి అమ్మవారికి ఇద్దామని శారీ కూడా తీసుకొచ్చాము. దర్శనానికి అసలు ఎంత లైన్ ఉందండి బాబు. అమ్మవారిని వీడియో తీద్దాం అనుకున్నాను గానీ కుదరలేదండి. టెంపుల్ వెనకాలైతే కాగడాలు వేస్తున్నారండి. ఇంకా తీర్థంలో ఉన్న షాప్స్ అన్ని తిరిగేసి చివరికి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాము. పానీపూరి తినాలి అనుకునేటప్పుడు చుట్టూ పరిసరాల్ని పట్టించుకోకూడదు అంటారు. అసలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ పానీపూరి మన గిన్నెలోకి వచ్చేంత వరకు మనకు కంగారే, అది వచ్చేసరికి తిన్నది కాస్త అరిగిపోయేలా ఉందండి. తీర్థానికి వెళ్లి ఓన్లీ పానీపూరితో సరిపెట్టలేదండి బాబు, పక్కనున్న బఠానీ చాట్ని పెద్ద కందిపప్పును కూడా ట్రై చేసేసాము. ఇంకా అప్పటికే ఫుల్ మబ్బు పట్టేసిందనమాట. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయామండి. మీలో ఎవరైనా తీర్థానికి వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి.